అటు భక్తులకు ఇటు సీఎం ప్రోటోకాల్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రముఖులు సైతం హాజరవుతున్నారు. ఇక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మహంకాళి బోనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా. ప్రసన్న, తెల్లవారుజాము నుంచి మహంకాళి అమ్మవారికి అనేక మంది బోనాలను సమర్పిస్తున్నారు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా బోనాలను ఎత్తుకొని వస్తున్నటువంటి భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇటు శివసత్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే కూడా బోనాల కోసం ఏర్పాటు చేసినటువంటి 2 ప్రత్యేక క్యూ లైన్లు కూడా మనకు పసుపు కుంకుమలతో అద్దినటువంటి అందమైన బోనాలతో కూడా మనకు ఎంతో అద్భుతంగా కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి ముఖద్వారం దగ్గర చూడొచ్చు. ఈ ముఖద్వారం నుంచి మనకు బోనాలు ఎత్తుకొని వెళ్తున్నటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అదేవిధంగా సాధారణ దర్శనం కోసం కూడా అనేక మంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో సామాన్య భక్తుల కోసము 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా బోనాలను ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ కూడా బోనాలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది త్వరితగతిన క్యూ లైన్లలో నిల్చున్నటువంటి బోనం ఎత్తుకున్నటువంటి భక్తులను లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో సాంప్రదాయబద్ధంగా తయారైనటువంటి మహిళలు ఇంకెంతో అందంగా అలంకరించినటువంటి బోనాలను ఎత్తుకొని ఆ దీపపు ముంతలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చుట్టూ యాప కొమ్మల నడుమ కూడా ఎంతో అందంగా బోనాలను తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇప్పటికే ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇక తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, అదే విధంగా మనకి ఫెన్సింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్యూ లైన్లలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లకుండా, పైనుంచి రాకుండా కూడా ఎక్కడికక్కడ కూడా మనకు సిబ్బంది అయితే ఉన్నారు. సో దీంతో పాటుగా కూడా మనకు ఇటు ఎగ్జిట్ వైపు కూడా తాళ్లు కట్టడం జరిగింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లకుండా ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా కూడా ఇక్కడ పకడ్బందీగా అయితే మనకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఒకసారి బోనం ఎత్తుకొని వచ్చినటువంటి మహిళలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నేను చాలా ఏళ్ల నుంచి. అంటే ఇది మనకి ఆనవాయితీగా వస్తుందా? ఆనవాయితీ. ఇది వరకు అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అంతా పరంపర. అంటే ఇక్కడికి మాత్రమే వస్తుంటారా? అంటే ఓన్లీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి? ఈమెనే. ఎట్లా అక్క, అంటే లాస్ట్ ఇయర్ ఎట్లున్నాయి ఏర్పాట్లు, ఇప్పుడు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి. ఓకే అక్క. ఎక్కడి నుంచి వచ్చారక్క? మేము అందరూ వచ్చారు. చాలా మంది కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చి బోనం అయితే సమర్పించేందుకు ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా బోనాలను ఎత్తుకొని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్న చెప్పన్న. రామ్నగర్ మున్సిపాలిటీకి వచ్చినాం అమ్మవారి దర్శించుకోనికి. ఇక్కడ చాలా మహాత్మా గారి తల్లి. ఇలా స్పెషాలిటీ ఏంటంటే, ఇలా నీకు అనుకున్నది పేపర్లో 104 సంవత్సరాలు గుడి కట్టి ఇవాళకి. అందుకే అమ్మవారిని తలుచుకుందామని చెప్పి మేము అందరూ ఆజ్ఞం వచ్చినాం. వేదికమ్మ అనేక మంది, అంటే ఈ క్యూ లైన్ మనం చూసినట్లయితే కూడా బోనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో సామాన్య భక్తులను కూడా అనుమతిస్తున్నారు. సో ఒకవైపు మొత్తం కూడా మనకు బోనాలు ఎత్తుకుని వెళ్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా ఇటు పక్కన కూడా మనకు సామాన్య భక్తులను కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారక్క? ఇక్కడ బోయగూడ అండి. బోయగూడ నుంచి వచ్చారు. ఎన్నేళ్ల నుంచి? 30 years నుంచి వస్తున్నాం అండి. ఎట్లా అనిపిస్తూ ఉంటది మనకు ఆషాఢం వచ్చిందంటే? ఇప్పుడు గర్భగుడి దర్శనం అవుతుందండి. మిరాకిల్స్. నాకు చాలా సంతోషం. కోరికలు అన్ని కంపల్సరీ నా మనసు అమ్మవారు నాకు చెప్పేస్తుంది. అనిపిస్తుంటది అక్క, ఆషాఢం వచ్చిందంటే మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, ఈ జాతర ఇదంతా చాలా మంచిగా అనిపిస్తుంది.
సో ప్రతి సంవత్సరం అంటే 30 ఏళ్ల సంది కంపల్సరీ వస్తామండి, కంపల్సరీ. కంపల్సరీ. ఎట్లున్నాయి అక్క ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి ఈసారి అయితే. చాలా బాగా ఆ, చాలా మంది అంటే అనేక సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నామని బోనం సమర్పిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఒకసారి మనం గమనించవచ్చు, అటువైపు మనకి బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా ఇటువైపు మనకు సాధారణ భక్తులు కూడా వస్తున్నారు. అంటే అనేక మంది అంటే ఈ 2 రోజులలో మనకు దాదాపు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కాబట్టి వచ్చిన వెంటనే అంటే ఎవరైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారో ఎక్కడ ఆగకుండా, ఎక్కడ మనకు రద్దీ వాతావరణం ఏర్పడకుండా క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం చూడొచ్చు, అన్ని ఏర్పాట్లను అయితే అన్ని శాఖల సమన్వయంతో అయితే చేయడం జరిగింది. మరికొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వారికి ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది, ఎన్నేళ్ల నుంచి బోనం సమర్పిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అక్క, ఎక్కడి నుంచి వస్తున్నారు? కబడ్డీగూడ కవాడిగూడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ అవుతుంది. ఎట్లా అక్క, మామూలుగా ఆషాఢం వచ్చిందంటే ఇంట్లో పండగ వాతావరణం ఎట్లుంటుంది? తెలంగాణలో బోనాలు అంటే ఇంకా పెద్ద జాతర కదా. అవును, చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నాను. ఇది మ్యారేజ్ అయినాక సెకండ్ ఇయర్. ఎట్లా అక్క, అంటే ఏమనిపిస్తా ఉంటది ఈ 2 రోజులు? తల్లిని దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి, ఇంకా హెల్త్ కూడా బాగుంటుంది. బాగుంటది. సో ఇట్లా అక్క, పొద్దున్నే లేచి మొత్తంగా మంచిగా కుదించి పసుపు కుంకుమలతోటి బోనం తయారు చేసి బాగుంది, మంచిగా అనిపిస్తుంది. సరే, సో మనకి క్యూ లైన్లలో అయితే అంటే ఎక్కడ ఆగకుండా కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా సేవా సమితిల ఆధ్వర్యంలో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వాలంటీర్స్గా కూడా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఏవైతే క్యూ లైన్లు, అదేవిధంగా నార్మల్గా ఇటు విఐపీలు వచ్చేటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఎక్కడ మనకు ఎటువంటి చెత్త ఏది లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి ఉన్నాయి. మొత్తంగా ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటు మనకి జిహెచ్ఎంసీ కానీ, లేదంటే ఇటు మెడికల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా వారు తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు. ఇక భక్తులు కూడా ఎక్కడ ఆగకుండా అంటే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సినటువంటి అవసరం లేకుండా త్వరితగతిన లోపలికి పంపించి అమ్మవారి దర్శనం అయితే వారికి కలిగేలాగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తున్నారు.